నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. రియాజ్ నిన్న పోలీసు అరెస్టు చేశారు. ఇక పిఎస్ కు తీసుకెళ్తున్న సమయంలో యువకుడితో ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణలో రియాజ్ కు గాయాలు కాగా చికిత్స కోసం జీజీహెచ్ లోని ప్రిజనల్ వార్డులో చేర్చారు పోలీసులు. అక్కడి నుంచి రియాజ్ తప్పించుకునేందుకు యత్నించారు. కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇక తప్పించుకుని పారిపోతున్న రియాజ్ పై కాల్పులు జరపగా స్పాట్లోనే మరణించినట్టు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి సినీ ఫకీర్ లో జరిగినటువంటి రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, రియాజ్ ఏదైతే ఒక కానిస్టేబుల్ ని పట్టపగలు జనావాసంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని హత్య చేసిన కేసులో ఆదివారం అరెస్టు చేశారు పోలీసులు, నిజామాబాద్ పోలీసులు. ఇవాళ అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆదివారం రియాజ్ ను ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు అతనికి అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్నటువంటి రియాజ్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రొటెక్షన్ గా ఉన్నటువంటి నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో 4వ అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి గది ఏదైతే ఉందో, గది చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా ఉంచనీయకుండా చాలా వరకు కూడా పకడ్బందీగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. రియాజ్ ని ఎట్టకేలకు వైద్య చికిత్స అనంతరం అతని కస్టడీలోకి తీసుకోవాలనుకోవడంలో ఉన్నటువంటి పోలీసులకు చేదు అనుభవమే ఎదురైనట్టుగా అయితే తెలిసింది. మరోసారి కూడా ప్రమోద్ ని ఏ తరహాలో గుండెల్లో పొడిచి చంపాడో నడి రోడ్డు మీద, సేమ్ అదే తరహాలోనే ఏఆర్ కానిస్టేబుల్ ని కూడా పిస్టల్ తీసుకొని అతని దగ్గర గన్ తీసుకొని గన్ తో వెంటనే అతన్ని ఫైర్ చేసి చంపాలనేసి ప్రయత్నించాడు. కానీ ఎయిర్ కానిస్టేబుల్ తిరగబడి ఎలాగైనా సరే ఎలాగైనా సరే గాల్లోకి గన్ ఫైర్ అయినట్టే, బుల్లెట్స్ అన్ని కూడా ఫైర్ అయినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇతని మీద 40 కేసులు దాకా ఉన్నాయి. 25 ఏళ్ల కుర్రాడు, దాదాపు 40 కేసులు దాకా ఉన్నాయి. ఈ కేసులు ట్రాక్ రికార్డు మొత్తం చూసుకున్నట్టయితే అన్ని కూడా క్రూయల్ నేచర్ తో ఉన్నటువంటివే. ఇక్కడ దొంగతనాలు చేయడము, చంపడము, లేకపోతే హింసించడము, ఎలా పడితే అలా మనుషుల దగ్గర నుంచి దోచుకునే నేపథ్యంలో ఎలాగైనా సరే వారిని క్రూయల్ గా హింసించడము. ఆ తర్వాత ఈ నగదు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నగదు గాని నగలు గాని వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోవడము, ఆ వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ విచ్చలవిడిగా జల్సా జీవితాన్ని గడపడము. ఈ మొత్తం కూడా ఇతని ట్రాక్ రికార్డ్ మొత్తం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఇతను అరెస్ట్ చేయాలని రంగంలోకి దిగారు. రంగంలోకి దిగినటువంటి ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపడము, జనావాసంలో ఏదైతే ప్రజలందరూ కూడా పోలీసులనే చంపాడు ఈ రౌడీ షీటర్ అనుకోవడంలో ఎవరు కూడా అతన్ని ఆపడానికి కూడా వెళ్ళలేదు. చాలా వరకు కూడా వీటన్నిటిని కూడా, ఈ వీడియోస్ అన్నిటిని కూడా ప్రజలే వీడియో తీసి వెంటనే ఏదైతే సోషల్ మీడియాలో పెట్టడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఏదైతే డీజీపీ వరకు వెళ్ళినటువంటి ఈ కేసు, ఈ డీజీపీ వరకు శ్రీధర్ రెడ్డి వరకు వెళ్ళినటువంటి ఈ కేసుకి సంబంధించి ఒకవేళ తిరగబడినట్లయితే ఏదైతే ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేయొచ్చు అన్న ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుంచి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వైద్యులు, కానిస్టేబుల్ ప్రొటెక్షన్స్ తో ఉన్నటువంటి వింగ్ ఏదైతే ఉందో హాస్పిటల్లో ఇతను ఉన్నటువంటి గది, ఏదైతే చికిత్స అందిస్తున్నటువంటి గది ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా పోలీసుల పహారాలోనే ఉండింది. కానీ ఇతను ఎలాగైనా సరే తప్పించుకోవాలి, ఎలాగైనా సరే గాయాలు ఉన్నప్పటికీ కూడా తప్పించుకోవాలి పోలీసుల దగ్గర నుంచి అనుకోవడంలో కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ తో ఫైర్ చేయడం జరిగింది. గన్ ఫైర్ చేసే సమయంలో
ఏదైతే అతను తప్పించుకునే ప్రయత్నంలోనే అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా అయితే పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం శివ చైతన్య కూడా ఈ కేసుకి సంబంధించి నిన్నే ఎన్కౌంటర్ అయింది అనుకోవడంలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖండిస్తూ ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, అలాగే అతనికి సంబంధించినటువంటి మొత్తం డేటాను మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఏదైతే మీడియాకి అందించడం కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఇవాళ అనూహ్యంగా ఏదైతే నరహంతకుడు అలాగే ఒక వ్యక్తి పోలీస్ స్టేబుల్ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికే కూడా ఈ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో మచ్చ తెచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణలో ఉన్న నేపథ్యానికి సంబంధించి కూడా దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్లే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ప్రమోద్ అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా శివధర్ రెడ్డి మరోసారి పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే వైలెంట్ గా ఓ కానిస్టేబుల్ పొట్టగొట్టాడు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే ఆత్మరక్షణలో భాగంగానే ఇతను రియాజ్ ని ఏదైతే ఎన్కౌంటర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నిజామాబాద్ లో అసలు ప్రమోద్ తన అన్న కూతురి కోసం ఆసుపత్రికి మేనల్లితో కలిసి వెళ్తున్నాడు. రియాజ్ కు సంబంధించి సమాచారం తెలిసి వెంటనే రియాజ్ ను అటు వెళ్లాల్సిందిగా పోలీసులు ఆర్డర్ ఇవ్వడంతో అతి కష్టం మీద నిందితుడు రియాజ్ ను కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకున్నాడు. మేనల్లుడు సాయంతో రియాజ్ ను మధ్యలో కూర్చోబెట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్తున్న సమయంలోనే మధ్యదారిలో ఒక కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతిలో పొడవడం కూడా జరిగింది. ఇంకో బైక్ పై వస్తున్నటువంటి ఎస్ఐ విఠల్ ని గాయపరిచి రియాజ్ పరారైనటువంటి రియాజ్ ఒక పాడుపడినటువంటి వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ లో తలదాచుకున్నాడు. వెహికల్ లో తలదాచుకున్నటువంటి వ్యక్తిని వేరే అతను ఏదైతే పట్టించడం జరిగింది. అతనికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అతను కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ అంశాలన్నిటికీ సంబంధించి నిజామాబాద్ సిపి శివ చైతన్య పూర్తి స్థాయిలో అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ప్రెస్ కి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.